ఏళ్లకు ఏళ్లు సినిమాలు నిర్మాణాలు కథలు కొత్తగా ఉంటే సరిపోతుందా? క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటే అయిపోతుందా? సాంగ్స్ కూడా ట్రెండీగా ఉండాలి కదా. ఇక్కడే మ్యూజిక్ డైరెక్టర్స్ కు ప్రాబ్లం వస్తోంది. ఎప్పుడో సినిమా స్టార్టింగ్ కు ముందు సాంగ్స్ రెడీ చేస్తున్నారు. అవి సినిమా రిలీజ్ అయ్యే సమయానికి అవుట్డేటెడ్ గా మారిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? పాన్ ఇండియా సినిమాలు అంటే ఏళ్లకు ఏళ్లు షూటింగ్ ఫిక్స్ కావాల్సిందే. రాజమౌళి అయితే ఈజీగా 3 నుంచి 4 ఏళ్లు తీసుకుంటున్నాడు. కానీ సాంగ్స్ మాత్రం మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా సూపర్ హిట్. కానీ రీసెంట్ టైమ్స్ లో గేమ్ చేంజర్ కు ఈ ప్రాబ్లం వచ్చింది. శంకర్ ఎప్పుడో 3 ఏళ్ల క్రితం షూటింగ్ స్టార్ట్ చేశాడు. తమన్ అంతకంటే ముందే సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాడు. దాంతో రిలీజ్ టైం కు సాంగ్స్ ఇంప్రెస్ చేస్తాయో లేదో, ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తాయో లేదో అంటూ తమన్ పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు రాజాసాబ్ కూడా ఇదే ఇష్యూతో ఇబ్బంది పడుతుంది. 3 ఏళ్ల క్రితం రాజాసాబ్ షూటింగ్ స్టార్ట్ అయింది. అంతకు ముందే తమన్ సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. పైగా సాంగ్స్ కూడా ఇంకా షూట్ చేయలేదు. దాంతో తమన్ పాటలు మొత్తం మార్చబోతున్నాడు. మారుతికి కొత్త ట్యూన్స్ ఇచ్చి పాటలు చిత్రీకరించమంటున్నాడు.